అందరికీ నమస్కారం. మనం రోజు న్యూస్ చూస్తున్నప్పుడు స్టాక్ మార్కెట్ గురించి ఏవేవో పదాలు వినిపిస్తుంటాయి కదా. కొన్నిసార్లు అవేంటో మనకు అస్సలర్థం కావు. అందుకే ఈరోజు ఆ కష్టమైన పదాలన్నింటినీ పక్కన పెట్టి వాటి అసలు అర్థమేంటో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? సెన్సెక్స్ ఏమో ఎన్ని పాయింట్లు పెరిగింది, నిఫ్టీ ఏమో అన్ని పాయింట్లు పడిపోయింది. ఇలాంటి హెడ్లైన్స్ చూసినప్పుడు మనందరికీ కాస్త కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. అసలు వీటన్నింటికీ అర్థమేంటి? ఇవి మనకు ఏం చెప్పాలనుకుంటున్నాయి? రండి, ఈ ప్రశ్నల వెనుకున్న సింపుల్ సమాధానాలేంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, ముందుగా మన ఇండియా మార్కెట్ స్కోర్ బోర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక క్రికెట్ మ్యాచ్లో స్కోర్ బోర్డ్ ఏం చేస్తుంది? మ్యాచ్ ఎలా నడుస్తుందో చూపిస్తుంది కదా. అచ్చం అలాగే ఈ సెన్సెక్స్, నిఫ్టీ అనేవి మన దేశ స్టాక్ మార్కెట్, ఇంకా చెప్పాలంటే మన ఆర్థిక వ్యవస్థ హెల్త్ ఎలా ఉందో చూపిస్తాయన్నమాట. అసలు ఈ ఇండెక్స్ అంటే ఏంటి? చాలా సింపుల్. దీన్ని ఒక బుట్టలా ఊహించుకోండి. ఆ బుట్టలో మన దేశంలోని కొన్ని టాప్ కంపెనీల స్టాక్స్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఆ కంపెనీలన్నీ బాగా పనిచేశాయనుకోండి. ఏమవుతుంది? ఆ బుట్ట విలువ పెరుగుతుంది. అదే ఇండెక్స్ పెరగడమంటే. అంటే ఓవరాల్గా మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో చెప్పే ఒక సూచిక అంతే. మన ఇండియాలో మనం ఎక్కువగా వినేవి రెండు పేర్లు. ఒకటి సెన్సెక్స్, రెండు నిఫ్టీ. రెండింటి పని ఒక్కటే అయినా వాటి మధ్య కొన్ని చిన్న చిన్న కాని ముఖ్యమైన తేడాలున్నాయి. అవేంటో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. సెన్సెక్స్ ఏమో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బీఎస్సీకి సంబంధించింది. ఇందులో టాప్ 30 కంపెనీలుంటాయి. ఇది 1986లోనే మొదలైంది. అంటే మన దేశంలో ఇదే ఓల్డెస్ట్ ఇండెక్స్ అన్నమాట. ఇక నిఫ్టీ విషయానికొస్తే ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్సిది. ఇందులో 50 కంపెనీలుంటాయి. అందుకే దీన్ని నిఫ్టీ 50 అని కూడా పిలుస్తుంటారు. ఇది సెన్సెక్స్ కన్నా కొంచెం కొత్తది. 1996లో మొదలైంది. సరే, స్కోర్ బోర్డుల గురించైతే మనకొక ఐడియా వచ్చింది. మరి ఆ స్కోర్ బోర్డులో నంబర్లు మార్చే ప్లేయర్స్ ఎవరు? అవే కంపెనీలు. ఇప్పుడు ఆ కంపెనీల గురించి తెలుసుకుందాం. ఈ ఇండెక్స్లలో ఉండే కంపెనీలు అన్నీ ఒకే సైజులో ఉండవు, రకరకాల సైజుల్లో ఉంటాయి. మరి ఒక కంపెనీ పెద్దదా లేదా చిన్నదా అని మార్కెట్ ఎలా డిసైడ్ చేస్తుంది? దానికో లెక్కుంది. అదే మార్కెట్ క్యాపిటలైజేషన్. సింపుల్గా మార్కెట్ క్యాప్ అంటారు. లెక్క కూడా చాలా తేలిక. ఆ కంపెనీకి ఉన్న మొత్తం షేర్లని ఒక్కో షేర్ ధరతో మల్టిప్లై చేస్తే చాలు, వచ్చేదే దాని మార్కెట్ క్యాప్. ఈ మార్కెట్ క్యాప్ను బట్టే కంపెనీలను 3 రకాలుగా విభజిస్తారు. అవే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, ఇంకా స్మాల్ క్యాప్. అంటే పెద్ద, మధ్యస్థ, చిన్న కంపెనీలు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ మూడింటికి తేడా ఏంటంటే రిస్క్ ఇంకా రిటర్న్. లార్జ్ క్యాప్ కంపెనీలు చాలా పెద్దవి, బాగా సెటిల్ అయినవి. అందుకే వాటిలో రిస్క్ తక్కువ, రిటర్న్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి. సేఫ్టీ చూసుకునేవాళ్లకి ఇవి బెస్ట్. ఇక స్మాల్ క్యాప్ ఏమో చాలా వేగంగా ఎదిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎక్కువ లాభాలు రావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, హై రిస్క్ హై రిటర్న్. రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఉండేదే మిడ్ క్యాప్, బ్యాలెన్స్డ్ ఆప్షన్ అన్నమాట. ఇందాక మనం లార్జ్ క్యాప్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ లార్జ్ క్యాప్లోనే ది బెస్ట్ అంటే చాలా నమ్మకమైన, ఎప్పటినుంచో స్థిరంగా ఉన్న కంపెనీలను బ్లూ చిప్ స్టాక్స్ అంటారు. ఇవి మార్కెట్కి పెద్దన్నలాంటివి. ఎన్ని ఒడిదొడుకులొచ్చినా తట్టుకుని నిలబడతాయి. అన్నట్టు దీనికో చిన్న ఇంట్రెస్టింగ్ కథ ఉంది. ఈ బ్లూ చిప్ అనే పేరు ఎక్కడ్నుంచొచ్చిందో తెలుసా? పోకర్ అంటే పేకాట నుంచి. ఆ గేమ్లో బ్లూ కలర్ చిప్స్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అచ్చం అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మోస్ట్ వాల్యుబుల్, నమ్మకమైన కంపెనీలకి ఈ పేరు పెట్టారన్నమాట. ఉదాహరణకు ఈ కంపెనీల పేర్లు చూడండి, మనందరికీ బాగా తెలిసినవే. కోకాకోలా, ఐబిఎం, నైక్, మెక్డానల్డ్స్. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన కొన్ని బ్లూ చిప్ కంపెనీలు. కొన్ని దశాబ్దాలుగా మార్కెట్లో తమ స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటున్నాయి. గొప్ప ఇన్వెస్టర్ బెంజమిన్ గ్రాహం ఒక మాట చెప్పారు. సేఫ్టీ కోరుకునే ఇన్వెస్టర్లు కనీసం 20 ఏళ్లుగా కంటిన్యూస్గా డివిడెండ్స్ అంటే లాభాల్లో వాటా ఇస్తున్న కంపెనీల వైపు చూడాలి అని. బ్లూ చిప్ కంపెనీలు సరిగ్గా ఈ కేటగిరీకే చెందుతాయి. ఇప్పటిదాకా మనం ఇండెక్స్లు, కంపెనీల సైజుల గురించి చూశాం. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి బిగ్ పిక్చర్ చూద్దాం. అంటే మార్కెట్ మొత్తం మూడెలా ఉంది, దాని ట్రెండ్ని ఎలా చెప్తారో తెలుసుకుందాం. మార్కెట్ ట్రెండ్ని చెప్పటానికి 2 జంతువుల పేర్లు వాడతారు. విచిత్రంగా ఉంది కదా. ఒకటి బుల్ అంటే ఎద్దు,
రెండోది బేర్ అంటే ఎలుగుబంటి. మరి ఈ రెండింటికి తేడా ఏంటో చూద్దామా? బుల్ మార్కెట్ ఎద్దు తన కొమ్ములతో పైకి లేపుతుంది కదా, అలాగే స్టాక్ ధరలు కూడా పైపైకి వెళ్తున్న సమయాన్నే బుల్ మార్కెట్ అంటారు. ఈ టైంలో ఎకనామీ బావుంటుంది, అంతా పాజిటివ్గా కనిపిస్తుంది. ఇలాంటి టైంలో స్మాల్ క్యాప్ కంపెనీలు బాగా పెరుగుతాయి. ఇక దీనికి క్వైట్ ఆపోజిట్ బేర్ మార్కెట్. ఎలుగుబంటి తన పంజాతో కింద కొడుతుంది, అలాగే మార్కెట్ పడిపోతున్నప్పుడు దాన్ని బేర్ మార్కెట్ అంటారు. ఈ టైంలో లార్జ్ క్యాప్ లేదా బ్లూ చిప్ కంపెనీలు కొంచెం సేఫ్గా స్థిరంగా ఉంటాయి. మనం ఇందాక మాట్లాడుకున్న సెన్సెక్స్, నిఫ్టీ ఇవి మన ఇండియాకు సంబంధించినవి. కానీ ఇలాంటి ఇండెక్సులు కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ప్రతి పెద్ద దేశానికి సొంతంగా ఇలాంటి స్కోర్ బోర్డులుంటాయి. అవి ఆయా దేశాల మార్కెట్ హెల్త్ని చూపిస్తాయి. ఉదాహరణకు అమెరికాకి వెళ్తే అక్కడ S&P 500 అనేది చాలా ముఖ్యమైన ఇండెక్స్. ఇది అమెరికాలోని టాప్ 500 లార్జ్ క్యాప్ కంపెనీల పనితీరుని చూపిస్తుంది. మనం రోజూ వాడే యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ దీనిలో భాగమే. సరే, ఇదంతా బానే ఉంది. ఇంతసేపు మనం ఇన్ని విషయాలు నేర్చుకున్నాం గదా, అసలు ఈ పదాలన్నీ తెలుసుకోవడం మనకెందుకు ముఖ్యం? మనకేంటి ఉపయోగం? ఒక్కసారి మనం నేర్చుకున్నది సింపుల్గా చూద్దాం. మొదట కన్ఫ్యూజింగ్గా అనిపించినా ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. 1. ఇండెక్స్లు మార్కెట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చెప్తాయి. 2. మార్కెట్ క్యాప్ ఏమో ఒక కంపెనీ సైజ్ ఇంకా దాని రిస్క్ లెవెల్ గురించి చెప్తుంది. 3. బుల్ లేదా బేర్ అనే పదాలు మార్కెట్ ఇప్పుడు పైకి వెళ్తోందా కిందకి పడుతోందా అని చెప్తాయి. అంతే. దీనివల్ల అసలైన లాభం ఏంటంటే, ఇకపై మీరు న్యూస్లో ఈ పదాలు విన్నప్పుడు అవి ఏలియన్ భాషలా అనిపించవు. దానికి బదులుగా మన దేశ ఎకానమీ గురించి విలువైన సమాచారాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఈ నాలెడ్జే అసలైన పవర్. ఇప్పుడు మీకు మార్కెట్ పల్స్ ఎలా చదవాలో అర్థమైపోయింది. మరి ఈ కొత్త నాలెడ్జ్తో మీరు నెక్స్ట్ తెలుసుకోబోయే విషయమేంటి?